ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు జనాభా ప్రకారం ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అనే తీర్పును స్వాగతిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుందని, ఏ ఉద్యోగ నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ జరగముందు ఇవ్వమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాదేలకు హామీ ఇచ్చి దాదాపు 6 నెలలు గడుస్తున్నా కూడా వర్గీకరణ చేయకుండా కమిటీలు కమిషన్ల పేరుతో నిర్లక్ష్యం వహించడాన్ని ఘోరశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఖండిస్తూ ఫిబ్రవరి 7 తారీఖున 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శనను నిర్వహించున్నారు. అందులో భాగంగా ఈ నెల 24 తారీఖున జగిత్యాల జిల్లా కేంద్రంలో సన్నాహక మహాప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ మందకృష్ణ మాదిగ గారు రానున్నారు. కాబట్టి జగిత్యాలలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలు మీ భుజానికి తప్పును వేసుకొని జగిత్యాల జిల్లా కేంద్రానికి రావాల్సిందిగా ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణ చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఎస్సీల వర్గీకరణ జాప్యం చేస్తున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఎస్సీల వర్గీకరణ అమలు చేపించడం కొరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పులు మరి మహాప్రదర్శనను ఏదైతే సెక్రటేరియట్ నుండి మరి ట్యాంక్ బండ్ మొత్తం కూడా మాదిగలతోటి మహాప్రదర్శన నిర్వహిస్తబోతున్నాం. కాబట్టి ఈ యొక్క మహాప్రదర్శన విజయవంతం చేయడం భాగంగా ఈ నెల 24న గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు జగిత్యాలకు రాబోతున్న సందర్భంగా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగ ఉపకులాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఎస్సీల వర్గీకరణను సమర్థించేటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, వర్గీకరణ కోరుకునే శక్తులందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జగిత్యాల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఏదైతే మందకృష్ణ మాదిగ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి సబ్బండ వర్గాలు ఒక మాలలు తప్ప సబ్బండ వర్గాల మద్దతు ఇవాళ కృష్ణమాదిగ గారికి నిలబోతూ ఉన్నారు. ఎంఆర్పిఎస్ వర్గీకరణ న్యాయమైన డిమాండ్కు మరి మద్దతుగా నిలబోతున్నారు. కాబట్టి మన మాదిగ సమాజం మొత్తం కూడా, మాదిగ ఉపకులాల సమాజం మొత్తం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతోటి సంకన డప్పేసుకొని మరి జగిత్యాలలో జరిగేటువంటి మహాప్రదర్శన దాదాపు 1000 డప్పులతోటి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారికి సన్నాహ ప్రదర్శన చేసే విధంగా మనమందరం నేటి నుండే ఈ యొక్క కార్యాచరణను అమలు చేసే విధంగా మన మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, నియోజకవర్గ కన్వీనర్లు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న నా గ్రామ కమిటీ అధ్యక్షులు కూడా ఈ యొక్క నెల రోజులు నిరంతరం పనిచేసి ఏ కృష్ణమాదిగ గారు అయితే ఏ ప్రజల నమ్మకం మీద, మన మాదిగ సమాజం మీద నమ్మకం పెట్టుకొని ఏదైతే మహాప్రదర్శనకు శ్రీకారం చుడుతుండో దాన్ని విజయవంతం చేయడం కోసం కవులు, కళాకారులు ఒకవైపు, మాదిగ సమాజం ఒకవైపు, ఈ భారతదేశంలోనే ఇంత బహుత్తరమైనటువంటి ఒక మాదిగ సంస్కృతి అయినటువంటి డప్పును, కళను ప్రదర్శించబోతున్నాం. ఈ ప్రదర్శన ఒక ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ తన బాధ్యతగా తన కుటుంబంలో ఒక పిల్లకు ఉద్యోగం రావాలంటే తన వర్గీకరణతోటి సాధ్యపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి నా మీడియా ఇవాళ ఈ మాదిగ జాతిని
ఎక్కడో ఉన్నటువంటి మాదిగ జాతిని ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అందరికీ మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ చిట్ట చివరి పోరాటంలో మీరు కూడా మాకు పూర్తిస్థాయిలో సహకరించి మా ఉద్యమాన్ని మరింత సమాజానికి తెలిసే విధంగా మీరు చేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే మన మాదిగ ఎంప్లాయీస్ ఈ చిట్ట చివరి ఉద్యమంలో భాగస్వామ్యమై మన జాతిని గెలిపించే కాడ కూడా మీరందరూ కీలక పాత్ర పోషించాలని మరి దీని ద్వారా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే అన్నగారు పెట్టుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడమే మన ఒక బాధ్యతగా భావించి మనం అందరం కూడా పనిలో ఉందామని తెలియజేస్తూ జై మాదిగ, జై మంది కృష్ణ మాదిగ. కవులు కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కవులు కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి. జై మాదిగ, జై